నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేది రియల్మీ నార్జో 80 ప్రో 5G స్మార్ట్ ఫోన్ సార్ ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియో చిన్నగా ఉంటుంది, లాస్ట్ దాకా నుండి కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి చూపిస్తున్నవి. సో రియల్మీ నార్జో 80 ప్రో 5G స్మార్ట్ ఫోన్ అయితే మంచిగా ఉంది బై. నాకైతే లుక్స్ ప్యాటర్న్స్ ఇవైతే జర మంచిగానే అనిపించినాయి. మెయిన్ కిందికి వచ్చేస్తే మాత్రం ఇక్కడ మెయిన్ హైలైట్ చూసుకుంటే మీడియా డెన్సిటీ 7400 5G చిప్సెట్తో పాటు వస్తుంది. 6000 mAh బ్యాటరీ విత్ 80 వాట్స్ ఛార్జర్. సో 6000 mAh బ్యాటరీ కాబట్టి ఈజీగా ఫుల్లీ వచ్చేస్తుంది. బేసిక్ అండ్ యావరేజ్ యూజర్కి, హెవీ యూజర్ మీరు గేమింగ్ ఆడుతారంటే మాత్రం మీకు మధ్యాహ్నం దాకా వస్తుంది. అండ్ ఆల్సో మంచి ఛార్జింగ్ ఫీచర్స్ లైక్ బైపాస్ ఛార్జింగ్ ఉంది కాబట్టి ఏ ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ మంచి డిస్ప్లే వస్తుంది, 90 FPS వస్తుంది అన్నమాట BGMIలో. అండ్ డిస్ప్లే చూసుకుంటే కర్వ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. కింద సిమ్ స్లాట్, మైక్, డ్యూయల్ మైక్స్ వస్తున్నాయి, డ్యూయల్ స్పీకర్స్, టైప్ సి పోర్ట్తో పాటు కూడా వస్తుంది. సోనీ వాళ్ళ IMX82 సెన్సార్తో పాటు OS కెమెరాతో పాటు కూడా వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ సైక్లోన్ వేపర్ కూలింగ్ చేపర్తో పాటు వస్తుంది, 1650 mm². సో గేమింగ్ ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. వెయిట్ తక్కువ ఉంది, 179 grams వెయిట్, 7.55 mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది అనమాట. బాగుంది. ఏకి సంబంధించిన ఫీచర్స్ కూడా ఉన్నాయి, వాటర్ ప్రూఫ్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. అదే అంత మంచిగా ఉందన్న. ప్రైస్ ఎంతనా అంటే అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రము 20,000కు ఉందన్నమాట. ఇక్కడ కూపాన్స్ ఆఫర్స్ అవన్నీ అప్లై చేసుకుంటే కొంచెం తక్కువకి వచ్చే అవకాశం ఉంది. అండ్ నేను ఆఫర్స్ గురించి చెక్ చేస్తున్నప్పుడు అమెజాన్ అవైలబుల్ ఉందన్నమాట. ఇక్కడ 2000 రూపీస్ అయితే కూపాన్ ఆఫర్స్ ఉన్నాయని అయితే అన్నారు. సో ప్రస్తుతానికి నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో ప్రస్తుతానికి అయితే అవైలబుల్ ఉంది. సేల్ ఏదైతే స్పెసిఫిక్ సేల్ ఉండేనో అది అయిపోయింది, లిమిటెడ్ పీరియడ్ సేల్ అనమాట. సో ఇక్కడ 11th ఏప్రిల్కి మళ్ళీ సేల్ స్టార్ట్ అవుతుంది అనేసి అయితే అన్న 6 PM. సో అప్పుడు ఫ్లిప్కార్ట్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్ నుంచి కానీ లేకపోతే అమెజాన్ నుంచి కానీ మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను, బాగుంది. ఓన్లీ ఒకటి రెండు డ్రాబ్యాక్స్ ఏంటంటే యూఐ ఇక్కడ డ్రాబ్యాక్స్ అనిపించిన బోర్డ్ వేస్ ఏమైనా ఉంటాయి, అన్ఇన్స్టాల్ చేసేసుకోండి, పర్లేదు. ఈ ప్రైస్ కేటగిరీకి తీసుకోవచ్చు స్మార్ట్ ఫోన్ని. నా ఒపీనియన్లో ఇది మోస్ట్లీ ఫోకస్ వర్క్ చేసిరంటే గేమింగ్ ఆడే వాళ్ళకి, ఈ స్పోర్ట్స్ వాళ్ళకి, లైక్ పబ్జీ, BGMI మిగతా ఏమైనా ఉంటాయి కదా, అట్లాంటి గేమ్స్ ఆడే వాళ్ళకి, స్మార్ట్ ఫోన్లో గేమ్స్ ఆడే వాళ్ళకి టార్గెట్ చేస్తున్నట్టు తీసుకొచ్చి లుక్ వైజ్ కూడా అదే ఉంది. అండ్ మిగతా కూడా అట్లనే కనిపిస్తుంది నాకైతే. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం స్మార్ట్ ఫోన్ అయితే బాగుందని చెప్తాను. ఒకవేళ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. మీరు అనొచ్చు అన్న దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అంటే జస్ట్ బై మంచి మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే IQ నుంచి ఉంది. సో IQ వాళ్ళది Z9s 5G స్మార్ట్ ఫోన్ అయితే వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. సేమ్ ప్రైస్ కేటగిరీకి వస్తుంది. ఇక్కడ సోనీ వాళ్ళ కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. బ్యాటరీ క్లోజ్ టు 6000 ఉంది, 5500 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది, కర్వ్ డిస్ప్లేస్తో పాటు కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రియల్మీ నుంచి ఉందన్నమాట. రియల్మీ నార్జో 70 టర్బో 5G స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను, ఇది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే నథింగ్ ఫోన్ 2 స్మార్ట్ ఫోన్ అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. కొంచెం గ్లైఫర్ ఇంటర్ఫేస్ కావాలి, ట్రాన్స్పరెంట్ లుక్ కావాలంటే ఇది స్మార్ట్ ఫోన్ కన్సిడర్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక స్మార్ట్ ఫోన్ చూసుకుంటే పోకో నుంచి అనమాట. సో పోకో X7 5G స్మార్ట్ ఫోన్ అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనేసి అయితే అంటాను. వాల్యూ ఫర్ మనీ తీసుకోవచ్చు. దాని తర్వాత ఇంకొక స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మోటోరోలా Edge 50 ఫ్యూజన్, ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. అవి ఈ మంచి ఆల్టర్నేటివ్స్ అనమాట. దేనికంటే రియల్మీ నార్జో 80 ప్రో 5Gకి వన్ ఆఫ్ ద గుడ్ ఆల్టర్నేటివ్స్ అనేసి అయితే అంటాను. సో ఫైనల్గా నేనైతే ఒకటే మాట చెప్తాను, స్మార్ట్ ఫోన్ తీసుకోవాలా వద్దా అంటే తీసుకోవచ్చు. మోస్ట్లీ ఏంటంటే మీకు గేమింగ్ సెంట్రిక్ అనేసి అయితే అన్నారు, కానీ యావరేజ్ యూజర్ కానీ బేసిక్ యూజర్స్ కూడా తీసుకోవచ్చు, మీకు ఏ ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఒపీనియన్ చెప్పేసాను. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్ చెప్పేసాను. అంటే ఈ ప్రైస్ కేటగిరీకి వేరే బ్రాండ్లో వేరే స్మార్ట్ ఫోన్స్ కూడా చూపించినాను. మీ ఒపీనియన్ ఏంది, ఏమైనా కంపారిజన్ చేయాలంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కంపారిజన్ వీడియో చేస్తాను. అండ్ ఈ వీడియో ఇక్కడ వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.